పార్వతీపురం మన్యం జిల్లా సాలూరాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి వాసవి భవన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సమాజ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారని కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆర్యవైశ్య సంఘం కృషితో అధునాతన భవనం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఆధునిక హంగులతో నిర్మించినటువంటి వాసవి భవన్ సాలూరులో శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆర్పి భజన్దేవ్, అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. वाचाय नमः वाचस्पतये नमः विष्णवे बृहदे करोमि ओम नमो ब्रह्मणे नमः स्तक्ते नमः पृथिव्ये मधु అమ్మవారి సుధాబిల్ రాము ఇంటికి అనంతలక్ష్మి గారికి రావడం జరిగింది. వీరికి 1987 సంవత్సరంలో శ్రీశాంత్ అనే కుమారుడు, 1989 సంవత్సరంలో కుమార్తె శిల్ప అనే కుమార్తె జన్మించారు. ఈయన 2001 సంవత్సరంలో కర్నూలు జిల్లా ఆర్య సంఘానికి కార్యదర్శిగా పనిచేసి శ్రీ కొట్టేటి రవసయ్య గారి పేరు మీద గోల్డ్ మెడల్ బహుమతించడం జరిగిందండి. టీజే భారత్ గారు అధ్యక్షుడు ఉన్న ఆర్యవైశ్య హక్కుల సాధన సమితికి లక్ష్మీ గారు ప్రధాన కార్యదర్శిగా ఒక్కొక్క మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది టీజీ వెంకటేష్ గారి ఒక పెద్దన్నగా ఉంటూ మన ఏ సమస్య వచ్చినా ఆయన దిశానిర్దేశం చేస్తూ ఒక అన్ని మన మంత్రివర్యులు సంధ్యారాణి గారు వచ్చారు. కార్యక్రమంలో పాపం ఎంతో ఎంత టైం లేకుండా వచ్చారు. కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి వేరే కార్యక్రమంలో ఉన్నది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు గారు పరుగులు తెప్పిస్తుంటాడు. కార్యక్రమాలు ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ మనతో కలిసి ఒక ఆడపడుచు చాలా చక్కగా అందరితో కలిసి మంచి వెళ్ళిపోయే తల్లి వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేసి అందరి మక్కులు పొంది వెళ్ళారు. వారికి సభాముఖంగా వారికి మొట్టమొదటి ధన్యవాదాలు. సెక్రటరీలు, ట్రెజరర్లు, డోనర్లు అందరికీ మీ తరఫున ధన్యవాదాలు. వాళ్ళ పేరు ఇవ్వలేదు, ఈయన పేరు లేదు,